ఇండిపెండెన్స్ డే రోజు బ్యాటిల్ అయితే రెడీ అయింది. మన వార్ 2 అండ్ మన కూలీ. ఎన్టీఆర్ అన్న వార్ 2లో ఉన్నారు. మన నాగార్జున సార్ ఏమో కూలీలో ఉన్నాడు. లెట్ సి ఏ మూవీ గెలుస్తుందో ఒకసారి చూద్దాం. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీ. అండ్ మన బక్కుడు బీజియం కొడతాడు, గుత్తలుగా బీజియం కొడతాడు. అండ్ థియేటర్లు అయితే తగ్గలబడి. ఇంకా మన నాగార్జున సార్ అండ్ రజనీ సార్ వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ లో ఒక్క ఫేస్ ఆఫ్ ఇస్తే ఈ నమ్మ బ్లాక్ బస్టర్ బొమ్మ బ్లాక్ బస్టర్ కొడతాయి. ఇంకా వార్ 2 విషయానికి వస్తే రితిక్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మెంటల్ నా కొడుకులు. కొడితే బాక్స్ ఆఫీస్ కి దిమ్మ తిరిగిపోవాలి. ఈ నమ్మ మూవీ ట్రైలర్ చూసిన గుద్దలుగా ఉన్నది. వార్ 2 విషయానికి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సూపర్ గా తీశారు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే గుద్దలుగా ఉన్నది. రెండు మూవీస్ కూడా తోపు ఉన్నాయి. రెండు ట్రైలర్ కూడా గుద్దలుగా ఉన్నాయి. ఏది గెలుస్తుందో ఏమో ఇప్పుడే చెప్పలేం. మొడ్డ కూడా తెలియదు. అరే దీనమ్మ బీజియం ఏమన్నా కొట్టిండా మన బొక్కడు. పవర్ హౌసే. కొడితే పవర్ హౌస్ పగిలిపోవాలి. మూవీస్ అయితే రెండు తోపు అనిపిస్తున్నాయి ఇండిపెండెన్స్ డే రోజు. సో ఏది గెలుస్తుందో లెట్స్ చూడాలి. ఈ నమ్మ ఈ హిందీ వాళ్ళు కైరాట్ ధ్వనిని ఏం వాడుకున్నారు భయ్యా. సో చూద్దాం. వార్ 2 బడ్జెట్ అయితే 400 crores ఉన్నాయి. మన కూలీ బడ్జెట్ అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. బట్ లోకేష్ అండ్ మన రజనీకాంత్ సార్ ఉంటే బడ్జెట్ హైనే ఉంటాయి. సో లెట్స్ సి. వార్ అయితే మన ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగిరేసి చెప్పిండు కాబట్టి ఆ మూవీ పక్క బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగిరేసిండంటే పక్క బ్లాక్ బస్టర్ అది. ఆ మూవీ నో డౌట్ ఇక పక్క బ్లాక్ బస్టర్ కొడుతుంది. బట్ కూలీ కూడా పక్క బ్లాక్ బస్టర్ కొడుతాయి. ఎందుకంటే సౌత్ లో కూలీని డామినేట్ చేయలేదు వార్. అది ఎట్లయినా ఉండని, ఎంత మంచి సినిమా ఉండని, రజనీ సార్ సినిమాని డామినేట్ చేయదు. సౌత్ లో రజనీ సార్ కి ఉన్న క్రేజ్ ఎవ్వరికి లేదు. పక్క రజనీ సారే డామినేట్ చేస్తారు. బట్ వార్ 2 గురించి వస్తే నార్త్ లో డామినేట్ చేస్తాయి. సో చూస్తే రెండు మూవీస్ పక్కా కొడతాయి. లెట్స్ సి. మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాయ్స్.